నేను ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి కదా. నేషనల్ మీడియా సర్వే ప్రకారం ఎన్డీఏకి 125 సీట్స్ ప్లస్ వస్తాయని చెప్పేసి అన్నారు. మిగతా సర్వేలు కూడా కొన్ని వైసీపీకి సీట్లు అయితే వస్తాయని చెప్పేసి నిన్న రిపోర్ట్ ఇచ్చేసి దాన్ని ఎలా చూడొచ్చు? ఎన్డీఏ గెలిచిద్దండి, వైసీపీ గెలదు. ఎగ్జిట్ పోల్ చూసుకుంటే 1:1 వచ్చింది. 50 అటు వస్తాయి, 50 ఇటు వస్తాయి. కానీ మనం 4th జూన్ చూసుకుంటే టీడీపీ ఎక్కువ వచ్చాయి. ఎన్డీఏ గెలిచిద్ది, వైసీపీ ఓడిపోయింది. ఎన్ని సీట్లు రావచ్చు ఈసారి కూటమికి? 140, 135 వచ్చాయండి. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? అయిపోయి వచ్చిందండి. పిఠాపురం ఒకటే గెలిచింది పవన్ కళ్యాణ్. దేనిలో ఛాన్స్ లేదు. మిగతా దానిలో చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది సీట్లు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తారు. సార్ మీరు చెప్పండి సార్. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా మాత్రము అంతా కూటమి అని అంటున్నారు, యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ ఏదైనా ఫైనల్ రిజల్ట్ ఇంకా 2 రోజులు మాత్రమే. వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ షుడ్ డెమోక్రసీలో భాగంగా దానికి గౌరవం ఇస్తూ 4వ తారీఖు వరకు అందరూ వెయిట్ చేసి యాక్చువల్ రిజల్ట్ చూస్తే బాగుంటుందని నా అభిప్రాయము. ఇక్కడ అభిమానంతో కొంతమంది చెప్పొచ్చు, ఎగ్జిట్ పోల్స్ చూసి కొంతమంది చెప్పొచ్చు. కాకపోతే 4వ తారీఖు తర్వాత అందరూ కూడా వాట్ వి కాల్ ఇట్ యాజ్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేసి మెమరీస్ షేర్ చేసుకోవాలని భావిస్తున్నాను. నేను ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి కదా సార్, మీ ఒపీనియన్ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వటం అనేది కొన్ని చోట్ల చూస్తున్నాం, కానీ థంబ్ రూల్గా లేదండి. నా అభిప్రాయం ప్రకారం చాలాసార్లు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాదు, 4 నెలల నుంచి స్పష్టంగా చెప్తున్నాను. దాదాపు 70 లక్షల మంది చూశారు. మీ దాంట్లో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా 100 నుంచి 105 స్థానాలు తక్కువ కాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చేటట్టు కనపడతా ఉందని ఇంతకుముందు చెప్పాను. అదే అభిప్రాయంతో. కానీ ఒకటే ట్యాగ్లైన్ ఏంటంటే అక్కడ ఇష్యూ, లాస్ట్ మీట్లో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ 27వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కంపేర్ చేయటం మొదలుపెట్టిన దాదాపు ఫ్రీ బీస్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఉచిత బస్సు పథకం కానీ ఇవన్నీ కూడా అవి కూడా ప్రభావం చూపడం వల్ల ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందని భావించాను. కానీ ఎలక్షన్లో మాత్రం మహిళల ఓటింగు గ్రామాల్లో 65% అబవ్ కనుక పడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి 92 స్థానాల్లో వచ్చే అవకాశం ఉందని భావన. కానీ అది దాదాపు అద్భుతం జరిగితే జరగాలి. అంటే అద్భుతం, నేను ఎవరో సర్వే ఇచ్చారు, 121 స్థానాలు తెలుగుదేశం ఇచ్చారు. అది అద్భుతం జరిగితే వస్తుంది. అద్భుతం శతాబ్దానికి వస్తే జరగవచ్చు. అద్భుతం జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. వచ్చినా 92 స్థానాలతో ఏమో. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడే విష నాటకంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ చిక్కుకుంది. తర్వాత వాళ్ళని ఉత్తర భారతీయ జనతా ఎత్తుకుపోవటం ఇక్కడ ఆడుకుంటున్నా ఆ పాత్ర మాత్రం ఉంది. ప్రజలు మాత్రం దురదృష్టకరమైన ఎన్నికల ముద్దాగా జరిగిన ఎన్నికలు ఇవి. ఆంధ్రప్రదేశ్ హక్కులు, ఆత్మగౌరవం, తెలుగు జాతి ఇవన్నీ మానేసి ఆడి శాడిస్ట్ అని, సైకో అని, 3 పెళ్ళాలని కాదు 4 పెళ్ళ నువ్వే అని ఈ దౌర్భాగ్య స్థితిలో ఎన్నికలు జరిగినాయి. ఈ దుర్మార్గం అండి. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే రిపోర్ట్ సార్, నేను ఎలా చూడొచ్చు? నేను ముందే చెప్పాను, క్వశ్చనే లేదు. ఖచ్చితంగా మంచి మెజార్టీ నెగ్గుతాడు ఆయన. నో సెకండ్ థాట్ ఇన్ దట్. క్వశ్చన్ లేదండి. కళ్యాణ్ బాబు గారు నెగ్గుతారు, లోకేష్ గారు నెగ్గుతారు, జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతారు. అలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నెగ్గుతారు, బాలకృష్ణ గారు నెగ్గుతారు. అలాగే లోకల్గా కొంతమంది చేసిన సర్వే ప్రకారం మళ్ళీ వైసీపీలోకి వస్తాయని చెప్పేసి నేను ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు సార్, దాన్ని ఎలా చూడొచ్చు? లోకల్గానే కాదు, రమస్థాన్ గారు, ఆత్మశాస్త్రి గారు, పీపుల్స్ పార్టీ కొంతమంది చేసిన మాట వాస్తవం. వాళ్ళని నేను లేదా మిగతా వాళ్ళు కూడా చేసిన మాట వాస్తవం. బట్ నా అభిప్రాయం నేను చెప్పడం వరకు చెప్పడం జరిగింది. అది అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే అన్ని దారులు మూసుకుపోయేటండి. మహిళలు అవుట్ రైట్గా 65% అబవ్ గ్రామాల్లో ఓట్లు వేస్తే అప్పుడు మళ్ళీ 90 సీట్ల పైన వచ్చే అవకాశం ఉంది. అది ఛాన్సెస్ తక్కువ కనపడుతుంది. కానీ రాజకీయాలు ఏదైనా సాధ్యమే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎగ్జిట్ పోల్స్ అయితే బాగా రిలీజ్ అయినాయి. నేషనల్ మీడియా ఎన్డీఏ కూటమికి 125 సీట్స్ వస్తాయి, అధికారంలోకి వస్తాయని చెప్పేసి అన్నారు. అలాగే కొంతమంది మేధావులు కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. సో ఎలా చూడొచ్చు ఈ సర్వేలన్నీ? ఈసారి మన ఇండియా వైడ్గా అయితే బీజేపీని తాకడం కష్టమే. ఎన్ని చేసినా మోడీ ఉన్నంత వరకు బీజేపీని అయితే ఎవరేం చేయలేరు. దట్టు ఏపీకి వస్తే మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ 8లో 4 వాళ్ళకి 4 వీళ్ళకి ఇచ్చినాయి కాబట్టి టఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏది ఖచ్చితంగా ఫామ్లోకి వస్తుంది, ఏది అధికారంలోకి వస్తుంది అని మనం చెప్పలేము ఖచ్చితంగా. అలాగే ఈసారి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఓటింగ్ శాతం ఈ సంవత్సరం పెరిగింది. చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓట్లు వేశారు. అది ఏ పార్టీకి లాభం అంటారు, ఏ పార్టీకి నష్టం అంటారు? అది లాస్ట్ టైం అధికారంలో ఉన్న వాళ్ళు సరిగ్గా చేయలేకనే ఇట్లా ఓటింగ్ పెరిగిందని అయితే నా ఉద్దేశం. వ్యతిరేకతతో పోలింగ్ పెరిగిందనేది అయితే నా ఒపీనియన్, అది పర్సనల్ ఒపీనియన్. ఇది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పేసి నేనైతే ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు. సో ఎలా చూడొచ్చు? యాజ్ ఎ ఫ్యాన్గా 100% పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఎంత మెజార్టీ రావచ్చు ఆయనకి సార్?
మెజారిటీ పక్కన పెడితే 100% గెలుస్తాడు. మెజారిటీ అనేది అక్కడ లోకల్ పీపుల్కి తెలుస్తుంది. ఇక్కడ మాకు తెలంగాణ పీపుల్ కాబట్టి మాకు అంత ఐడియా లేదు. 100% నేను తెలుసుకున్న ప్రకారం అయితే ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 100% గెలుస్తాడు. పిఠాపురంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీత గారు అయితే ఆయన కాన్వాయ్ కూడా నేనే నెక్స్ట్ ఎమ్మెల్యే అని చెప్పి స్టిక్కర్లు వేసుకుని మరీ తిరుగుతున్నారు. కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, వారు కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఇటు వీళ్ళు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎమ్మెల్యే తాలూకా వేసుకొని తిరుగుతున్నారు కదా. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది అంతే. టీడీపీలో కొంతమంది గతసారి ఓడిపోయి ఈసారి గెలిచే అభ్యర్థులు కూడా పల్నాడు నుంచి ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మనకి ఎగ్జిట్ పోల్స్లో చెప్పారు సార్. దాన్ని ఎలా చూడొచ్చు? అది కొంచెం నాకు ఐడియా లేదు బ్రో. మ్యాక్సిమం ఏపీలో అయితే టఫ్ ఫైటే ఉంటుంది 100%. అది ఎవరు వస్తారనేది తెలియదు కానీ ఈసారి ప్రతిపక్షం మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. పోయినసారి లెక్క 21, 23 లెక్క టీడీపీ లెక్క కాకుండా అబోవ్ 70 ప్రతిపక్షం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి కదా, సో ఏం చెప్తారు దాని మీద అభిప్రాయం? ఎగ్జిట్ పోల్స్ ఏముందండి, పర్సంటేజ్ ఈసారి 82% వచ్చింది. అంటే యాక్చువల్లీ ఎప్పుడైనా పర్సంటేజ్ ఎక్కువ జరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఉన్నదని అర్థం. అంటే నాకు తెలిసిన ఒపీనియన్ 82. లాస్ట్ టైం 79% జరిగితేనే జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చినాయి. ఇప్పుడు 82% నీరెస్ట్గా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ నేషనల్ సర్వీస్ అన్నీ కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి. ఒక లోకల్ లాస్ట్ టైము తెలంగాణ ఎలక్షన్ ఇచ్చిన ఆర్ఆర్ మస్తాన్ ఒకటే, అంటే అది కూడా పెద్ద మార్జిన్ ఇవ్వలేదు. ఎంపీ సీట్లు 12, 13, 90, 80. ఇది పెద్ద మార్జిన్ కదా, 1.2% పెద్ద డిఫరెన్స్. ఐ థింక్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది నేషనల్ మీడియాలు ఇవన్నీ ఇచ్చినవన్నీ బట్టి కట్టి నిన్న ఎన్డీటీవీ కూడా 110 to 115 ఇచ్చిండు. ఐ థింక్ నా ఒపీనియన్ కూటమి వన్సవి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పేసి నేను ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? 40,000 అబోవ్ మెజార్టీ వస్తుంది. 40,000 నాకు తెలిసిన 40,000 అబోవ్ మెజార్టీ వస్తుంది. వంగా గీత గారు కూడా అక్కడ కాన్వేలు కూడా స్టిక్కర్లు వేసి తిరుగుతున్నారు కదా, నేనే next మళ్ళీ ఎమ్మెల్యే. ఇప్పుడు స్టిక్కర్ల బ్రదర్ నువ్వు వేసేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు. రియల్ స్టిక్గా ఆలోచించాలి. 40,000 అబోవ్ పవన్ కళ్యాణ్ మెజార్టీ వస్తుంది. అంటే ఎంత నేను చెప్పను, 40,000 అబోవ్ వస్తుంది.